అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. స్నేహితుడితో కలిసి పుట్టపర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా విజయ్ దేవరకొండ కారును గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత మరో కారులో హైదరాబాద్ వచ్చారు విజయ్ దేవరకొండ. ఇటీవలే హీరోయిన్ రష్మికతో విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ అయింది. ఇంతలోనే ప్రమాదం జరిగింది. హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. స్నేహితుడితో కలిసి పుట్టపర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా విజయ్ దేవరకొండ కారును గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత మరో కారులో హైదరాబాద్ వచ్చారు విజయ్ దేవరకొండ. ఇటీవలే హీరోయిన్ రష్మికతో విజయ్ దేవరకొండకు ఎంగేజ్మెంట్ అయింది. ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పుట్టపర్తి నుండి హైదరాబాద్ వెళ్తుండగా విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్నటువంటి కారు స్వల్ప రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో తన స్నేహితుడు తన తల్లి ప్రయాణిస్తూ ఉండగా ఉండవల్లి మండలం ఉండవల్లి స్టేజ్ దగ్గర NH నేషనల్ హైవే 44 పైన తన ముందు వెళ్తుండగా వెనక నుంచి ఒక బొలెరో వాహనం ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తన తల్లి ఒక్కసారిగా షాక్ లో అయినట్టుగా తెలుస్తోంది. ఎవరికి ఎలాంటి స్వల్ప గాయం అయితే అవ్వలేదు కానీ విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్నటువంటి కారు మాత్రం వెనక నుంచి అనుకున్న దానికంటే ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా కూడా తను గ్రహించి ఇమీడియట్ గా మరో ఆల్టర్నేట్ కారు తెప్పించుకొని విజయ్ దేవరకొండ తన స్నేహితుడు తన తల్లి ముగ్గురు కలిసి తిరిగి హైదరాబాద్ పయనమైనట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరు కూడా చిన్న స్క్రాచ్ కూడా అవ్వలేదు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నటువంటి కారు కాబట్టి విజయ్ దేవరకొండ తల్లి విజయ్ దేవరకొండకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు అనేది మాత్రం పోలీసులు ఈ విషయాన్ని మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో NH 44 ఉండవల్లి స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విజయ్ దేవరకొండతో పాటు తన తల్లి ఈ కారులో ప్రయాణిస్తా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల యొక్క స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కి వేరే కారులో వెళ్లిపోయి తను సురక్షితంగా ఉన్నానంటూ కూడా ఇప్పటికే విజయ్ దేవరకొండ ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. విజయ్ దేవరకొండ ప్రమాదం కంటే వారం రోజుల ముందుగానే రష్మిక మండానతో ఎంగేజ్మెంట్ జరగడము, ఆ సంతోషంలో ఉన్నటువంటి కుటుంబం పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. తను ప్రయాణిస్తున్నటువంటి కారు హై టెక్నాలజీ కారు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నటువంటి కారు కాబట్టి బొలెరో వాహనం అత్యంత వేగంగా వచ్చి వెనక నుంచి ఢీకొట్టడంతో వెనక బంపర్ బ్యాక్ డోర్ మాత్రమే డ్యామేజ్ అవ్వడము, లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి గాయాలు అవ్వలేదు అనేది మాత్రం పోలీసులకు డైలాండర్ ద్వారా వచ్చినటువంటి సమాచారంతో అక్కడికి చేరుకొని విజయ్ దేవరకొండ వదిలేసినటువంటి కారుని పంచనామా చేసి ఆ కారుని అన్ని వైపు నుంచి కూడా ఫోటోలు తీసుకొని విజయ్ దేవరకొండ వాహనం ఎంత స్పీడ్ తో ప్రయాణం చేస్తా ఉంది, ఈ బొలెరో వాహనం ఎంత స్పీడ్ తో ప్రయాణం చేస్తా ఉంది, ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అనేది కూడా NH 44 ఉండవల్లి దగ్గర జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. CCTV ఫుటేజ్ ని కూడా పరిశీలించే ప్రయత్నం జరుపుతా ఉన్నారు పోలీసులు. దీంట్లో ఎవరి నిర్లక్ష్యం, సడన్ గా ప్రయాణిస్తున్నటువంటి విజయ్ దేవరకొండ వాహనం ఇమీడియట్ గా స్లో అవ్వడం కారణంగానే వెనక నుంచి ఈ బొలెరో వాహనం ఢీకొట్టింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఒకవేళ విజయ్ దేవరకొండ వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనంలోనే నిర్లక్ష్యం, అత్యంత స్పీడ్ గా ఆ వాహనాన్ని నిలిపేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టయితే విజయ్ దేవరకొండ కారు పైన పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా వీళ్ళు సాధారణంగానే వెళ్తున్నారు, ఈ బొలెరో వాహనం అత్యంత వేగంగా వచ్చింది, విజయ్ దేవరకొండకు వెనక నుంచి ఢీకొట్టింది ఆ వాహనానికంటే మాత్రం డెఫినెట్ గా బొలెరో పైన పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులకు ఏవైనా ఇంజురీస్ జరిగాయా అనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు అయితే వివరాలు ఆరా తీశారు. విజయ్ దేవరకొండ, తన తల్లి, మరో స్నేహితుడు ఈ ముగ్గురు మాత్రమే ఆ కారులో ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఇమీడియట్ గా 20-25 మినిట్స్ లో మరో వాహనాన్ని తెప్పించి విజయ్ దేవరకొండ అక్కడి నుంచి కూడా హైదరాబాద్ సేఫ్ గా వెళ్లిపోయాడు. అక్కడ ఒక వ్యక్తిని వదిలేసి ఆ వ్యక్తి పూర్తిగా పోలీసులకు వివరాలు ఆ సమాచారం ఇచ్చే విధంగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి విజయ్ దేవరకొండ అక్కడి నుంచి కూడా వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ అయిన వారం రోజుల్లోనే హీరో విజయ్ దేవరకొండకు రోడ్డు ప్రమాదం
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. విజయ్ దేవరకొండ అభిమానులు కూడా కొంత టెన్షన్ నెలకొన్నటువంటి పరిస్థితి. తను సేఫ్ గానే ఉన్నాను, ఎక్కడ ఎలాంటి ఇంజురీస్ జరగలేదు, తన తల్లి తనతో వచ్చినటువంటి స్నేహితుడు ఎవరు కూడా ఎలాంటి గాయాలు అవ్వలేదు అనేది మాత్రం తను ఒక ఇన్ఫర్మేషన్ కూడా తన టీం కి తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనలో మాత్రం విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్నటువంటి కారు వెనుక నుంచి స్వల్పంగా డ్యామేజ్ అయినట్టుగా మాత్రం ప్రత్యక్ష సాక్షులు డయల్ 100 కి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పంచనామా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అటువైపుగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను అన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటే వారిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సందీప్.